హాయ్ హలో అందరికీ నమస్కారం. ఆంధ్రప్రభ టీవీకి స్వాగతం. ఈ మధ్య జానీ మాస్టర్ ఒక ఇష్యూ బాగా నడుస్తుంది. సడన్గా బాధితురాలైన సృష్టి వర్మ గారు బయటికి వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఆ ఇంటర్వ్యూలో కొన్ని తప్పిదాలు ఉన్నాయి. ఆమె కొన్ని మాటలు మాట్లాడే విధానంలో కొన్ని తప్పులు చూపించడానికి మనతో పాటు ఉన్నారు ఆర్జే శేఖర్ భాషా గారు ఉన్నారు. హాయ్ సార్. సార్ యాక్చువల్లీ కేసు అయిపోయింది. బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది, అంతా బాగానే ఉంది. సో తన లైఫ్ కోసం తను చూసుకునే ప్లానింగ్లో ఉన్నాడు జానీ మాస్టర్ గారు. సో అంతా అయిపోయింది. సో ఈ టైంలో తను బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది? సో ఇన్ని రోజులు అయిపోయింది కదా, ఇన్ని రోజులు చెప్పేశారు, ఇదంతా అయిపోయింది, డిస్కషన్ జరిగిపోయింది, కేసు పడ్డది. సో అసలు నిజంగా ఆయన తప్పు చేశాడో లేదు తర్వాత సంగతి. అంత అయిపోయిన తర్వాత తనకు కోర్టు బెయిల్ ఇచ్చింది, బయటకు వచ్చారు. ఇప్పుడు తను చూసుకునే టైంలో సో ఈ అమ్మాయి బయటకు వచ్చి ఏం చెప్పాలనుకుంది, ఏం చెప్పింది? సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? పగ పట్టిన మగపాము తీరని పగ. ఏం చెప్తాం ఇంకా? పడయప్పలో అదే నరసింహ సినిమాలో నీలాంబరిలాగా నీకు ఎంత చేసినా నాకు సరిపోలేదురా. ఎక్కడైనా ఎలా పనిచేసుకుంటారా? నీకు నేషనల్ అవార్డు పీకిచ్చా, నీకు ప్రెసిడెన్షిప్ పీకిచ్చా, నీకు 35 రోజులు జైల్లో పెట్టించా, పోక్సో కేసు పెట్టా, నీకు పరువు తీసా, ఇవన్నీ చేశా, అయినా కూడా నాకు సరిపోట్లా. ఎక్కడో చోట నువ్వు కొరియోగ్రాఫ్ చేసుకుని బతుకుతావా? ఎలా చేసుకుంటావు చూస్తా అని చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ పోక్ చేసి మళ్ళీ ఆయన్ని పరువు తీసే విధంగా మాట్లాడడం, వాళ్ళ ఆవిడని తిట్టడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టడం, ఇలా చేయడం. అంటే ఒక కచ్చే కనబడుతుంది మనిషి. ఎంత కచ్చే ఉంటుంది అనమాట. దానికి ఆవిడ పెట్టుకున్న పేరు సెల్ఫ్ రెస్పెక్ట్. అసలు వీళ్ళు ఎప్పటి నుంచో, తను చిన్నప్పటి నుంచి తనతో చాలా కాలం నుంచి జర్నీ చేస్తుంది ఈమె. ఒక డ్యాన్స్ నేర్పించిన మాస్టర్గా తనకు ఒక లైఫ్ ఇచ్చాడని తనే చెప్పుకుంది. మళ్ళీ తనే కొంచెం నన్ను కొన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడు. సో ఆ ఇబ్బంది నుంచి నేను బయటికి రావాలని ప్రెస్ మీట్ ముందుకు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, దీనికోసం నేను న్యాయంగా పోరాడతాను, ప్రతి మహిళకి ఇలా జరుగుతుంది అనే ఒక టాపిక్ని బయటకు తీసుకొచ్చింది. సో అసలు అంత మంచిగా ఉండే వ్యక్తి తనకు ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. సో ఇదంతా ఉన్నప్పుడు తను నిజంగానే తనను ఆ టైప్లో ఇబ్బంది పెట్టాడా? మీరేమనుకుంటున్నారు? నిజంగా చేసి ఉంటాడా జానీ మాస్టర్ అనే వ్యక్తి? ఇప్పుడు ఇబ్బంది అంటే నేను చెప్పిన మాట నీకు నచ్చకపోతే నీకు ఇబ్బంది అనుకోవచ్చు. వద్దు అది చెయ్యొద్దు అన్నాను అనుకో, అది నీకు ఇబ్బంది అనిపించవచ్చు. లేదు అది నేను చేస్తాను నువ్వు సహించాలి అన్నావు అనుకో, యువతల వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు. ఇబ్బంది అనే దానికి డెఫినేషన్ మారిపోతూ ఉంటుంది. ఇబ్బంది వేరు, రేప్ వేరు. ఓకే, ఇబ్బంది పెట్టాడు అను, సరే పోనీ, 4 తిట్టాడు అను, ఓకే. కానీ దాన్ని రేప్గా చిత్రీకరించి, దాన్ని పోక్సోగా చిత్రీకరించి చేస్తున్నా చూసారా, అది జీర్ణించుకోలేని ఒక దారుణమైన విషయం. ఏది జరిగితే అది డైరెక్ట్గా చెప్పచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మొన్న రీసెంట్గా ఒకటి చూశారు. ఒక ఆవిడ ఏదో అప్పు ఎంతో ఇస్తానంట, ఇవ్వలేదంట. మరి ఏం జరిగిందో తెలియదు వాళ్ళ మధ్య. ఒక 4 లక్షలు 5 లక్షలు వాడు ఇస్తానన్నాడో ఇవ్వలేదో ఏదో అయింది. ఈవిడ వెళ్ళి కేసు పెట్టింది. వీడు నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. పెడితే సరే అని చెప్పి తీసుకున్నారు, కేసు అయ్యింది, ఏమి పెద్ద ఇదేం లేదు. తర్వాత ఎవరో సలహా ఇచ్చారు మహాతల్లికి, ఇలా పెడితే ఎందుకు వస్తారమ్మా, ఇంకో ఈ స్టేషన్లో పెట్టావు, ఇక్కడ కాదు వేరే స్టేషన్లోకి వెళ్ళి రేప్ చేసాడని కేసు పెట్టు. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో ఎవరో చెప్పుంటారు. సో వాళ్ళ ప్లాన్ ప్రకారం ఈమె వచ్చి బయటకు వచ్చింది. అలా రేప్ కేసు పెట్టింది ఆవిడ పోయి. ఈవిడ కాదు ఆవిడ, ఇప్పుడు చెప్తున్నా, రేప్ కేసు పెట్టింది. రేప్ కేసు పెట్టి తర్వాత కట్ చేస్తే ఎంక్వైరీ చేస్తే ఇది అంటే బేసికలీ డబ్బులు వసూలు చేసుకోవడానికి, కచ్చి తీర్చుకోవడానికి, దేనికైనా సరే సెక్షన్ 356 ఐపీసీ రేప్ కేసు వాడచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే, సరే ఈ మధ్యకాలంలో ప్రతిదీ 4-5 రోజులు కలిసి ఉండి తర్వాత రేప్ అంటున్నారు. దానికి కూడా అంటే ఈ నిర్భయ వచ్చిన తర్వాత దానికి డెఫినేషన్ మారిపోయినాయి. రేప్కి డెఫినేషన్ మారిపోయి ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెడితే తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారనమాట. ఏదో 2-3 సాక్ష్యాలు చూపిస్తే కలిసి ఉన్నాం అని చెప్పి చూపిస్తే చాలు. సో బేసికల్ ఏంటంటే, ఇవాళ రేపట్లో మొగుడు పెళ్ళాం కాపురం లేకపోతే లివ్ ఇన్ రిలేషన్స్ ఇవి కామన్గా ఉన్నాయి. వీళ్ళ మధ్యలో ఏదైనా గొడవలు వచ్చినా కూడా అమ్మాయి చక్కగా వెళ్ళి వీడిని రేప్ చేశాడని కేసు పెట్టేయచ్చు. ఇవి లిటరల్లీ చెప్పాలంటే ఒక సివిల్ కేసెస్ లాగా చూడాలి. లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు. మొగుడు కొట్టాడు అంటే కొట్టాడు, బట్ మొగుడు రేప్ చేసాడని కూడా పెట్టచ్చు. మొగుడు రేప్ చేసి అలా చెల్లుతుందా?
మొగుడు రేప్ చేశాడని కేసు పెట్టచ్చు. మన బిఎన్ఎస్ సెక్షన్ 69, 68 ఇవి ఏం చెప్తున్నాయంటే మొగుడు కూడా రేప్ చేశాడని కేసు పెట్టచ్చు. ఆ డెఫినేషన్ అలా ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అయ్యా మీరు దీన్ని తీసుకొని నిజంగానే కేసులు పెట్టేస్తారేమో, భారతదేశం అనేది ఫ్యామిలీ వ్యవస్థ మీద నిలబడింది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి అండ్ మిగతా కోర్టులో ఒక డైరెక్షన్ ఇచ్చారు. మీరు పొరపాటున ఇట్లాంటి కేసులు ఏమైనా వస్తే తీసుకోకండి. భర్త రేప్ చేశాడని కేసు కూడా పెట్టారు, రెడీ అయిపోయారు చాలామంది. భర్త రేప్ చేయడం ఏమిటి అంటే అది అగైన్ ఇప్పుడు ప్రతిదీ రేపే. ఆ టైప్లో ఎవరైనా సంసారం అనేది కూడా రేపు, ఎఫ్ఐఆర్లో కలిసి ఉన్నా కూడా రేపు, ఏదైనా సరే రేప్ అనేది చాలా మిస్యూజ్ చేస్తున్నారు సెక్షన్. ఒకటి నాకు అర్థం కాదు, ఇప్పుడు ఒక భార్య భర్త మీద రేప్ కేసు పెట్టిండంటే అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తనకి ఇబ్బంది పెట్టిండు అనేది తీసుకోవచ్చు. అండ్ రేప్ అంటే ఏంటి అసలు? ఆవిడకి ఇష్టం లేకుండా శృంగారం చేయడం అనేది రేపు, అంతే, సింపుల్. సో అయితే ఇప్పుడు ఏంటంటే ఇష్టం లేకుండా జరిగిందా, లేకపోతే జరిగిన తర్వాత ఆవిడకి ఏదో కోపం వచ్చి జరిగింది కాబట్టి మొన్న జరిగింది నాకు ఇప్పుడు ఇష్టం లేదు కాబట్టి ఇచ్చి కేసు పెడతాను. ఎప్పుడో జరిగిందాన్ని ఇప్పుడు తీసుకొచ్చి కేసు పెట్టినా నడుస్తుంది, అంతే కదా. అది ఏమైనా నడుస్తుంది. రీసెంట్గా ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ మీరు చూడండి, లేకపోతే మీరు యాక్చువల్లీ పిలవగలిగితే ఒక పోలీస్ ఆఫీసర్ని పిలిస్తే వాళ్ళ గోడు వెళ్ళబోచుకుంటారు. సార్ మేమేం చేస్తాం సార్, చట్టం అలా ఉంది సార్, మాకు తెలుసు సార్. ఇవన్నీ ఇట్లాగే ఇప్పుడు ఈ షీ టీమ్స్కి పోతే రోజుకి 10-15 కేసులు వస్తాయి. వాళ్ళందరూ కూడా చాలా వరకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు, కొంతమంది అడ్వాంట్గా కూర్చుంటారు. సో ఇదేంటంటే ఇది మరీ దారుణం. ఇరికించడానికి చాలా గట్టి ప్రయత్నం జరిగింది అనడానికి ఒక చిన్న ఇదేంటంటే ఫస్ట్ రేప్ కేసు పెట్టడానికి ట్రై చేశారు. రేప్ కేసు పెడితే గట్టిగా ఉండదు, దీన్ని పోక్సో కూడా చేద్దాం, అప్పుడు మీరు మైనర్ కాబట్టి ఇది కూడా యాడ్ చేద్దాం అన్నట్టుగా. మరి ఎవరు ఈ సలహాలు ఇస్తున్నారు ఇవన్నీ కూడాను అలా చాలా గట్టిగా ఇరికించడం. అంటే పోక్సో అంటే బెయిల్ కష్టం అవుతుంది, జనాలు మాట్లాడకూడదు, ఇలా అయిపోతుంది అని చెప్పి. సో దీనికి ఆవిడ మళ్ళీ ఫన్ బకెట్ బార్గోతో ఈయన కంపేర్ చేస్తుంది. ఫన్ బకెట్ బార్గో చేసింది 14 ఏళ్ళ అమ్మాయి, ఈవిడ 17 ఏళ్ళ 364 రోజులు ఎంతో, అంటే 2 రోజులు పోతే మేజర్ అవుతారనమాట. అప్పటికి ఈవిడ ఏం చేసింది, అబద్ధాలు చెప్పే కదా, నేను మేజర్ అని చెప్పే కదా డీ జోడీలోకి వచ్చింది. సో మేజర్ అని చెప్పి వచ్చిన తర్వాత అవతల వాళ్ళు మేజర్ అనుకోకుండా మైనర్ అనుకుంటారా? నీ డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఉంది కాబట్టి సార్ నాకు ఇది ఒకటి ఉంది సార్ అస్త్రం అంటే వేసేద్దాం పోక్సో. చాలా దారుణం అది. ఇక డైరెక్ట్ తీసుకుని వైలెన్స్ జరిగింది, కొట్టాడు, తిట్టాడు, ఆపర్చునిటీ రాకుండా చేశాడు. ఇది పెట్టాల్సింది. రేపు పోక్సో ఏంటంటే ఇదే చెప్తున్నాను కదా, డబ్బులు వసూలు చేసుకోవడానికి కూడా రేప్ కేసులు పెట్టేసి. యాక్చువల్లీ తను మాట్లాడిన దాంట్లో కూడా చాలా భారీ ఎలిగేషన్సో నిజంగా జరిగిందో మనకు తెలియదు. సో వాళ్ళ వైఫ్ ఉన్నా కూడా తనకి ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ అండ్ పెళ్లి చేసుకోవడానికి నన్ను వాళ్ళ రిలీజియన్లో కలుపుకోవడానికి ఇలాంటి కొన్ని ఎలిగేషన్స్ కూడా చేసింది. మీకు తెలిసిందే. కాదు ఈవిడే వెళ్ళి ఆయన ముస్లిం కాబట్టి 2 పెళ్ళిళ్ళు చేసుకోవాలి కాబట్టి చేసుకోవచ్చు కదా అని చెప్పి వీళ్ళు వెళ్ళి చేశారు. ఆయన ఇంకా వద్దంటుండే. ఆ మౌలానా సాబ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా, అది మీకు ప్రజెంట్ చేయలేకపోతున్నాను కానీ ఆయన చాలా క్లియర్ కట్గా చెప్తాడు, అమ్మ ఊరి చాలామంది ఇదే అంటుంటారు, ఇస్లాం కాబట్టి చేసుకోవచ్చు కాబట్టి అలా ఇజాదత్ నైది అయితే అమ్మా, ఆవిడకి 12 ఏళ్ళు ముగ్గురితో కాపురం చేసే పిల్లలకి ఇప్పుడు మీరు వచ్చి పెళ్లి చేసేసుకుంటానంటే అంత ఈజీగా అయ్యేది కాదు అని చెప్పి ఆయన చాలా క్లియర్ కట్గా అదని చెప్పారు. ఈవిడ లేదండి చేయండి, నా కూతురునిచ్చి చేయండి, నా కూతురు తట్టుకోలేకపోతానండి, వాళ్ళిద్దరు కలిసి సినిమాకి వెళ్తే తట్టుకోలేదండి, నా కూతురు వాళ్ళిద్దరు కలిసి డిన్నర్కి వెళ్తే ఎట్లా ఉంటుందండి, నా కూతురు గుండె రగిలిపోతుందండి. ఏమిటిది? సో ఈ విషయంలో ప్లానింగ్ ప్రకారం జరిగిందంటారా? ప్లానింగ్ అంటే అంబిషియస్, విపరీతమైన ఆశలు కోరికలు, ఎలా అంటే ఎక్కడి నుంచో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు, ఇక్కడ పెద్ద కెరీర్ కావాలి చేయాలి అని చెప్పి ఆవిడ మాటల్లో కూడా అది మీరు గమనించవచ్చు. హూ డజంట్ నీడ్ ఎ లగ్జూరియస్ లైఫ్ అంటూ ఉంటుంది. సో వచ్చారు. ప్రతి అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంది ఇండస్ట్రీలో, కొంతమంది వల్ల ఇబ్బంది పడుతుంది. ఇండస్ట్రీయే కాదు ఎక్కడైనా ఈ ఇబ్బందులు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇది మిగతా చోట లేనంత గట్టిగా ఇండస్ట్రీలో ఉందని చాలామందికి తెలుసు. ఇక్కడ ఎవరన్నా సరే మీకు తెలిసిన 4 అమ్మాయిలు ఎవరైనా పిలిచి అడగండి, 4 కాదు 1000 మంది అమ్మాయిలు అడగండి, 999 మంది అవును ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతాయి అని చెప్తారు. మరి ఇంత క్లియర్గా తెలిసిన తర్వాత కూడా వీళ్ళు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఎవరు అంటే తెలుసుకొని వచ్చిన వాళ్ళే చాలామంది ఉంటారు. 1% ఎవరో తెలియని వాళ్ళు వస్తారు.
అండ్ 1% మంచోళ్ళు కూడా ఉండొచ్చు, ఇటువంటివి లేకుండా ఎటువంటి ప్రలోభాలు లేకుండా వాళ్ళని తీసుకునే కొంత మంచి డైరెక్టర్లు ఆఫీసులు కూడా లేకపోవచ్చు. కానీ ఇంత తెలిసిన తర్వాత ఇంత అంతా ఎడారే ఎక్కడో ఒక ఓయాసిస్ ఉందన్నప్పుడు ఎంతమంది ఆ ఓయాసిస్ని ఎత్తుకుంటూ వెళ్తారు? ఇది ఉందని తెలిసినప్పుడు అది ముందే రావచ్చు కదా. అంతా జరిగిపోయిన తర్వాత బయటికి వచ్చి మాట్లాడడం అనేది కొంచెం ఇది ఉందని తెలిసి అమ్మాయి చెప్పిన చాలా మంచి మాట ఏంటంటే, ఉంది అయినా కూడా మీరు భయపడకండి, ఎందుకంటే మనకి పాష్ కమిటీ ఉంది, న్యాయం జరుగుతుంది, వచ్చి ఏది ఎవడన్నా సరే ఇట్లా అడిగితే హెరాస్మెంట్ అయితేనే కదా వాళ్ళకి శిక్ష. హెరాస్మెంట్ అయితే అయ్యిందని మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి పాష్ కమిటీకి. మన పాష్ కమిటీ వాళ్ళు చూసుకుంటారు, నాకు న్యాయం చేయాలా మీకు కూడా న్యాయం చేస్తారు. కాబట్టి దట్ ఈస్ వెరీ గుడ్. యాక్చువల్లీ ఆ అమ్మాయి ఇచ్చిన అద్భుతమైన మెసేజ్ ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను. కానీ నీతులు చెప్పేవాడికి ఆచరణ కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వేమో 4 ఏళ్ళు ఆయనతో సంసారంలో ఉండి ఇప్పుడు చూపించాను కదా, జానీ మాస్టర్ లాకెట్లు వేసుకుంటావు, ఆయన కావాలంటావు, ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటావు, ఆయన గుర్తొస్తున్నా అంటావు, ఇన్ని చేసేసి ఫైనల్గా ఆయన మీద కేసు పెట్టి ఆయన్నే ఒక బూచిలాగా చూపిస్తూ ఇదిగో ఇతనే ఇట్లా కాస్టింగ్ కౌచ్ చేసేవాడు అని చెప్తావా? వేధించింది నువ్వు, కాస్టింగ్ కౌచ్ చేసింది ఆయన. ఎందుకంటే బేసికల్లీ మనం మాట్లాడుకునే వాళ్ళందరం కూడా ఎలా మాట్లాడుకుంటారంటే, పాపం అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ జరుగుతుంది అని మాట్లాడడం వల్ల చాలా ఈజీ అయిపోతుంది వాళ్ళకి ఆరోపించడం. అంటే అదే జరుగుతుంది సార్. ఇప్పుడు దీంట్లో కూడా నిజాలు ఎంత ఉందో మనకు తెలియదు. కానీ ఒక అమ్మాయి ఎలిగేషన్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే, పోలీస్ స్టేషన్లో అయినా ఎక్కడైనా ఇదే నడుస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయి దాన్ని ఫేస్ చేయలేదు. అండ్ మీ భయం, నేను ఈ సాక్ష్యాలన్నీ లేకపోతే నేను కూడా నోరు మూసుకొని అవును ఆవిడ చెప్పింది నిజమే అని అనుకుంటాను. నేను ఖచ్చితంగా 100% అనుకునే అదే. ఇప్పుడు అబ్బాయికి అన్యాయం జరిగిందనేది తర్వాత సంగతి అయితే, ఒక అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు 100% తొందరగా ఇది చూపిస్తారు. అది జరిగిందా లేదా అనేది తర్వాత సంగతి చూసుకుంటే లాస్ట్లో అది తెలుస్తుంది. తెలిసిన తర్వాత జడ్జిమెంట్ వస్తుంది. అప్పటిదాకా అయ్యే డ్యామేజ్ అవుతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటే ప్రస్తుతానికి సపోజ్ నువ్వు ఏదైనా ఒక కంపెనీ పెట్టాలనుకున్నావు రేపు ఫ్యూచర్లో, సో పెట్టాలనుకున్నప్పుడు దాంట్లో సరే కొంతమంది అమ్మాయిలు కూడా తీసుకుందాం అనుకున్నావు. మరి తీసుకునేటప్పుడు అబ్బాయిలతో నీకే ప్రాబ్లం ఉండదు, వాడు వెళ్ళి నువ్వు నన్ను రేపు చేసామని కేసు పెట్టలేడు. ఓకే, బట్ అమ్మాయికి నువ్వు ప్రమోషన్ ఇస్తావనో లేకపోతే ఇంకోటో, లేకపోతే అమ్మాయికి తొందరగా ఎదగాలని కోరుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతటికి వాళ్ళు నీ మీద పడినా, నువ్వే అమ్మాయి బాగుంది కదా అని ఒకడానికి ట్రై చేసినా ఏదైనా సరే ప్రాబ్లమే అవుతుంది. సరే నువ్వు ఉత్తముడు అనుకుందాం, నువ్వు ఏమీ గోకలేదు, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఎదగాలనే కోరిక ఎక్కువ ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకో, నాకు కెరీర్లో చాలా తొందరగా పైకి వెళ్ళాలి అనే కోరిక, అంబిషన్ గట్టిగా ఉండేవాళ్ళు కొంతమంది, అందరని కాదు, ఇందులో కష్టపడి పైకి వచ్చేవాళ్ళు కొంతమంది అడ్డదారిలో పైకి రావాలనుకునేవాడు. అడ్డదారిలో పైకి రావాలనుకునే వాళ్ళతో చాలా డేంజర్. ఇది అడ్డదారి. 18 to 24 ఉన్నప్పుడు నువ్వు తప్పు ఏజ్ చెప్పి దీంట్లోకి రావడం అనేది అడ్డదారి. ఇలా అడ్డదారిలోకి వచ్చి నిచ్చెనెక్కాలనుకునే వాళ్ళతో చాలా డేంజర్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది దొరక్కపోతే నీ మీద కేసు పెట్టి సాధించుకుంటారు. సో ఇప్పుడు ఆవిడకి ప్రమోషన్ ఇవ్వలేదు, నువ్వు నన్ను హెరాస్ చేశాడని కేసు పెడుతుంది. వర్క్ ప్లేస్ హెరాస్మెంట్. ఓకే, సింపుల్. ఏదో ఎందుకు ప్రైమా ఫేసి ఏంటి? ఆవిడ నీ ఆఫీస్లో పనిచేస్తుంది, ఆవిడ నీ క్యాబిన్కి 2-3 సార్లు వచ్చింది, ఆ క్యాబిన్లో సీసీ కెమెరాలు లేవు, ఆవిడ బయటకు వచ్చింది. రీసెంట్గా నీకు ఒక విషయం చెప్తా, ఒక ఎస్పీ కాకినాడ ఎక్కడో, ఆ ఎస్పీ ఆఫీస్కి ఒక అమ్మాయి న్యాయం చేయాలని చెప్పి వెళ్ళింది. ఏమిటి వెళ్తే బయటకు వచ్చేసి తర్వాత ఆవిడ చెప్పినట్టుగా నడుచుకోలేదని, అంటే ఆవిడే ఎవరి మీద కేసు పెట్టాలనుకుంది, వీడు ఎవడో నన్ను రేప్ చేశాడు, వాడిని లోపల అయ్యింది. ఎవరు? రెండో మొగుడుతో ఎందుకున్నావమ్మా అంటే, మొదటి మొగుడు నపుంసకుడు, అందుకని ఈయన ఉన్నానని చెప్పి రెండో మొగుడుతో కొన్నాళ్ళు ఉండి వాడు నన్ను రేప్ చేశాడని కేసు తీసుకోకపోతే ఎస్పీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటాడు. ఇందుకే ఇంకొక విషయం కూడా చెప్పేస్తాను. మొదటి మొగుడు మీద కేసు పెట్టింది. ఏమని? మొదటి మొగుడు నాకు బలవంతంగా అపార్షన్ చేయించాడు, ఈ నపుంసకుడు బలవంతంగా అపార్షన్ చేయించాడంట నపుంసకుడు. సరే, కామెడీ ఏంటంటే ఎస్పీ ఛాంబర్లో నన్ను రేప్ చేశాడని ఎస్పీ మీద కేసు పెట్టింది. మూడో రేప్ కేసు కాదు, మధ్యలో ఈ ఎస్పీ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక ఆయన ఎవరో ఒక మధ్యవర్తి, పాపం బీసీ సంఘ నాయకుడు ఒక ఆయన తీసుకెళ్తుంటే ఆయన ఏదో కొంచెం డబ్బులు ఏదో హెల్ప్ చేసేట, తిరిగి ఆ డబ్బులు అడిగాడని చెప్పి ఆయన మీద రేప్ కేసు పెట్టింది. 7 మంది మీద రేప్ కేసు పెట్టింది ఆమె. సో బేసికల్లీ ఈ చట్టం చాలా ముద్దుగా వాడుకోవాలనుకున్న వాళ్ళకి వాడుకున్నంత.
సో ఎదగాలనుకునే వాళ్ళు ఈ చట్టాలని చాలా చుట్టాలుగా వాడుకుంటుంటారు. బేసిక్గా వీళ్ళు ప్రభుత్వం ఇక్కడ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని తీసుకొచ్చిన చట్టాలు ఇవి. బేసిక్గా జరుగుతుంటాయి సార్, ఇవి ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. కొంతమంది కావాలనే వాళ్ళని హెరాస్ చేసే వాళ్ళు ఉంటారు, ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. సో రెండు వైపులా కొంతమంది ప్యూర్లీ డబ్బుల కోసం ఎక్స్ట్రాక్షన్ చేస్తారు, కొంతమంది కెరీర్ కోసం చేస్తారు. వాళ్ళ కెరీర్ కోసం. ఎస్, వీళ్ళిద్దరు కూడా డేంజరే. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ కేసులో అది కెరీర్ కోసం, ఈ కేసులో ఫస్ట్ కేసులో డబ్బుల కోసం క్లియర్ కట్ ఎక్స్ట్రాక్షన్, ఈ కేసులో క్లియర్ కట్ కెరీర్. ఆవిడ చెప్తుంది చాలా క్లియర్ కట్గా, నాకు సొసైటీతో సంబంధం లేదు, నేను నా గురించి ఆలోచించుకుంటాను, నా కెరీర్ నాకు ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఇంకోటి కొంప కూలిపోయినా పర్లేదు, వాళ్ళ పిల్లలు అనాథలైపోయినా పర్లేదు, నా కెరీరే నాకు ఇంపార్టెంట్. సో నా కెరీర్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు పోక్సులు పడతాయి, రేపులు పడతాయి, అన్నీ పడతాయి. సో బేసికలీ కెరీర్లో ఎదగాలనుకున్నా లేకపోతే డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేయాలనుకున్నా కూడా ఈ సెక్షన్స్ని చాలా ముద్దుగా వాడుకుంటున్నారు. ఓకే. సో కొంతమంది బయట నడుస్తున్న ఒక టాపిక్ సార్, సో ఈవిడ వెనకాల ఎవరైనా ఉన్నారా, సో ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది, ఇప్పుడు ఆయన్ని ఎందుకు పాయింట్అవుట్ చేసి బయటికి తీసుకొచ్చారు, సో నిజంగా తప్పు చేసి ఉంటే అది తప్పే. నీ వెనకాల ఎవరైనా ఉన్నారు? నా వెనకాల ఎవరు లేరు కదా, నువ్వు నన్ను అడుగు. మీ వెనకాల ఎవరైనా ఉన్నారా? నా వెనకాల ఆబ్వియస్గా అదే అందాం అనుకున్నా, మీ వెనకాల ఎవరైనా ఉన్నారా నిజంగా? అంటే ప్రతి కేసులో, ఇదే కేసు కాకుండా ఈ మిగతా 3 కేసులు మీకు కూడా ఇలాగ పర్సనల్గా జరిగిందని విన్నాం మనం. అదే అంటున్నా, ఏమన్నా ఉంటే ఉన్నారని చెప్తాం, లేకపోతే లేరని చెప్తాం. మీ వెనకాల ఎవరైనా ఉన్నారంటే నా వెనకాల అల్లు అర్జున్, సుకుమార్ లేరు అనేది చెప్తాం. పెళ్లి కొడుకు వీడేనండి, కానీ వీడు వేసుకున్న షర్ట్ నాది కాదండి. ఓకే. సో బేసికలీ ఆ విషయం చెప్పడానికే వచ్చిందేమో డౌట్ వచ్చింది. ఇంకొకటి కూడా ఉండొచ్చు, నిజంగానే లేకపోయి ఉండొచ్చు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుని ఉండొచ్చు. అంటే నేను పుష్ప 2లో పనిచేశాను కాబట్టి వీళ్ళందరూ నా సపోర్ట్ ఉంది కాబట్టి చేశారనుకోవచ్చు. తర్వాత మేబీ వాళ్ళు పిలిచి, అమ్మ నీ వల్ల మాకు డ్యామేజ్ అవుతుంది, అందరూ కూడా మీ వెనకాల మేము ఉండి నడిపిస్తున్నాం అని చెప్పి అనుకుంటున్నారని చెప్పి వాళ్ళేమన్నా పిలిచి ఒక చిన్న క్లాస్ పీకి పోయి మీడియాలో చెప్పుపో, మీకు మాకేం సంబంధం లేదు, వాళ్ళేమన్నా చెప్పారేమో అని ఇది ఒక స్పెక్యులేషన్ కూడా ఉంది. ఇది అంటే సాక్ష్యాలు ఏమి లేవు, బట్ కొంతమంది మాట్లాడుకుంటున్న మాటలు తప్ప. సో ఇలా దీనికి కారణం ఏంటంటే రీసెంట్గా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన తర్వాత అందరూ కూడా జానీ మాస్టర్తో పోల్చి, ఇగో ఆయనకి నువ్వు చేసావు కాబట్టి నీకు ఇలా జరిగింది, ఇలా అంటే ఎందుకు వచ్చిన మనకి పెంట క్లియర్ చేసేసి వన్స్ అండ్ ఫర్ ఆల్. ఇది యాక్చువల్ నిజానికి చెప్పాలంటే నాకు తెలిసిన నిజం, సుకుమార్ గారు మధ్యస్థం చేయడానికే ట్రై చేశారు. తర్వాత ఈవిడ వెళ్ళి కేసు పెడుతున్న టైంలో మరి ఏం జరిగిందో నాకు తెలియదు, బట్ మధ్యస్థం చేయడానికి మాత్రం ట్రై చేశారు, మంచిగా చెప్పారు ఆయన. ఓకే, మంచి చెప్పి దాన్ని ఆపుదామనే ప్రయత్నాలు చేశారు, కానీ అది ఇక వేరే దారిలో వెళ్ళిపోయింది. సో ఓకే అండి, ఇప్పుడు ఈ అమ్మాయి కొన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. సో ఏంటి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఈ కేసు విషయంలో? సో ఆల్రెడీ ఇది కోర్టులో నడుస్తుంది కేసు, సో ఈ టైంలో వచ్చి మాట్లాడారు. సో ఇదే పాయింట్లో జానీ మాస్టర్ కూడా పోరాడుతున్నారు, ఎందుకంటే లైఫ్ కోర్టులో కేసు ఏంటంటే పోక్సో అంటే ఏంటంటే 18 ఏళ్ల కన్నా ముందు వయసులో ఇతను నా మీద అఘాయిత్యం చేశాడు. సో ఈవిడ కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటంటే 18 ఏళ్ల కన్నా ముందు వయసులో ఎక్కడ కలిశారు, ఏ లాడ్జ్లో కలిశారు, ఏ టైంలో ఎలా చేశారు, ఏం జరిగింది అనే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఆవిడ చూపించుకోవాలి. సో ఆవిడ చూపించుకోవాలి. ఓకే, ఈ కేసులో ఆ ప్రూఫ్స్ ఏవి మనకు సంబంధం లేదు, మనకి ఆ పోక్సో కేసుతో నేను మాట్లాడను, అవి ఆవిడ చూపించుకోవాల్సిన ప్రూఫ్స్ కోర్టులో. బట్ నేను మీకు చూపించే ప్రూఫ్స్ ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మాట్లాడిన వాటి గురించిన ప్రూఫ్స్. ఆవిడ ఇంటర్వ్యూర్ చాలా క్లియర్ కట్గా అడగడం జరిగింది, మీ అమ్మ నాన్న ఎలా ఒప్పుకున్నారు, మీరు అండర్ ఏజ్డ్ కదా, డీ జోడీ టైంలో మీరు అండర్ ఏజ్డ్ కదా అని అడిగారు, దానికి సంబంధించిన ప్రూఫ్. అండ్ అలాగే జానీ మాస్టర్ నన్ను ఓన్లీ హెరాస్ చేశాడు అని చెప్తే అది హెరాస్మెంట్ కాదు, ఈవిడికి వీళ్ళిద్దరి మధ్య లవ్ సంబంధం ఉంది అని చెప్పే ప్రూఫ్. అలాగే నన్ను 4 ఏళ్ల తర్వాత ఎందుకు అడుగుతున్నారు, మీరు ఇది హేమా కమిటీని అడగచ్చు కదా, కాదు 4 ఏళ్ల తర్వాత మీరు ఎందుకు వచ్చి చెప్తున్నారంటే మీరు ఈ విషయం హేమా కమిటీని అడగండి, నన్ను ఎందుకు అడుగుతారు అని అరగంటగా సమాధానం చెప్పింది. దీనికి సంబంధించి ఇప్పుడు జానీ మాస్టర్ పోక్సో కేసులో బెయిల్ అంటే అంత ఈజీగా రాదు, పోక్సో అంటే. సో దాంట్లో ఆయనకి 2 సార్లు బెయిల్ వచ్చింది, ఒకసారిగా. ఫస్ట్ టైం ఇంటరిమ్ బెయిల్, తర్వాత ఫుల్ బెయిల్ 4 రోజులకు వచ్చింది ఆయనకి. 4 రోజుల మధ్యలోనే ఒక బెయిల్ వచ్చేసింది ఆయనకి, కానీ ఆయన హీ చూజ్ నాట్ టు గో. నాకు ఒక ఇంటరిమ్ బెయిల్ వద్దు, నాకు కంప్లీట్ బెయిల్ లేదు, ఆయన రావాలనుకుంటే అప్పుడే వచ్చి ఉండొచ్చు, ఆయన చేతిలో అవకాశం ఉండింది. ఈ ఇంటరిమ్ బెయిల్ వచ్చి డిస్ట్రిక్ట్ కోర్టులో ఎక్కడో జరిగింది, ఇది వచ్చి హైకోర్టులో జరిగింది. సో
ఇద్దరు న్యాయవాదులు కూడా బెయిల్ అంత ఈజీగా ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకున్నారంటే కేసులో పసలేదనే వాళ్ళకి అనిపించింది. ఎందుకంటే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఇప్పుడు ఈవిడ దగ్గర ఏవైతే సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అంటుందో అవన్నీ కూడా ఖచ్చితంగా జడ్జి ముందు చూపిస్తారు కదా. ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత కొత్తగా వచ్చిన సాక్ష్యాలు ఏం లేవు కదా. కేసు పెట్టిన రోజున లేకపోతే ఆ పెట్టిన 10 రోజులకో 15 రోజులకో కోర్టుకి వెళ్ళినప్పుడు సంగతి కదా. కోర్టుకి వెళ్ళింది కూడా అప్పుడు 4 రోజులు ఆ మధ్యలో ఎప్పుడో వెళ్ళారు. పెట్టిన ఒక 15-20 రోజులకో ఎప్పుడు వెళ్ళినట్టున్నారు. మరి అప్పట్లో కొత్త సాక్ష్యాలు ఏమి వచ్చేవి కదా. ఇది కూడా చూపించాల్సింది ఎప్పుడు 4-5 ఏళ్ళ క్రితం సాక్ష్యాలు చూపించాలి కదా అప్పుడు జరిగింది అన్నప్పుడు, పోక్సో ఉన్నప్పుడు. సో ఆవిడ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఆవిడ చూపించి ఉంటుంది కదా జడ్జికి. నిజంగానే అలాంటివి జరిగింది అనుకుని ఉంటే జడ్జి ఖచ్చితంగా బెయిల్ ఇచ్చేవాళ్ళు కదా, నిరాకరించేవాళ్ళు. అది కూడా పోక్సో కాబట్టి సంవత్సరాలు పడతాయి కొన్నిసార్లు పోక్సోలో రావడానికి. ఎందుకు మన డిఏవి పబ్లిక్ స్కూల్ కేసు ఉంది కదా. కానీ జడ్జి ఇరుపక్షాల సాక్ష్యాలు పరిశీలించారు. వీళ్ళు పెట్టిన సాక్ష్యాలు వీళ్ళు పెట్టిన సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత వాళ్ళు బెయిల్ ఇస్తున్నాం అని ఒక మాట రాయాలి. ఆ జడ్జిమెంట్లో చాలా క్లియర్ కట్గా ఎందుకు బెయిల్ ఇస్తున్నాం అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా మీకు చూపిస్తాను. సో సదరు ఇప్పుడు చెప్తున్న వాళ్ళు ఎవరో కొంతమంది ఏమంటారంటే ఆయనకి పాష్ కమిటీ వాళ్ళు నిర్ధారించారు కదా, పాష్ కమిటీ సక్సెస్ ఉంది కదా అంటే ఆయన చేసినట్టే. పాష్ కమిటీ చెప్పింది కదా అంతే ఆయన చేసినట్టే. పాష్ కమిటీ చెప్పింది ఏంటి, వర్క్ ప్లేస్లో ఆయన వచ్చి తిట్టాడు అనేది మేము ధృవీకరించుకున్నాం. పుష్ప సెట్స్లో ఆయన వచ్చి గట్టిగా ఏదో అరిచాడు. ఇంతకుముందు ఏదో నడుస్తుండే పుష్ప షెట్లో కొన్ని అది నిజమో కాదో తెలియదు కానీ ఇబ్బంది పెట్టాడు, ఇలాంటివి కూడా చేశాడు, కొన్ని డైరెక్ట్గానే మాట్లాడుండే. అవన్నీ వాళ్ళు అదే నేను అడిగాను, సెక్షువల్ హెరాస్మెంటా నార్మల్ హెరాస్మెంట్ అంటే నార్మల్. అది కూడా కొట్టాడా అంటే లేదు, ఓన్లీ తిట్టిన దానికి సంబంధించిన సాక్ష్యాలే. సో కాబట్టి అదే వాళ్ళు పొందుపరిచారు. ఆ రిపోర్ట్ కూడా బయటపెట్టలేదు. సో జడ్జిమెంట్ అనేది ఓపెన్గా ఇక్కడ బయటకు వచ్చింది. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. సో ఇది హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, పాష్ జడ్జిమెంట్ కాదు. సో అండ్ ఇంకోటి ఏంటంటే పాష్ కమిటీ ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత ఆయనకి ప్రెసిడెంట్షిప్ తీసేశారు. తర్వాత ఆయన ప్రెసిడెంట్ ఎన్నికలు చెల్లవు అని చెప్పి కోర్టులో కేసేసినప్పుడు దాన్ని కోర్టు కొట్టేస్తే అది పాష్ కమిటీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఒక ట్వీట్ ఏదో పెట్టినప్పుడు అప్పుడు జనాలకు కొంత డౌట్ వచ్చింది, ఎందుకు వీళ్ళు ఇంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే వీళ్ళకి ఆల్రెడీ ఏదైనా కచ్చగట్టి జానీ మాస్టర్ని ఇట్లా తీసేయాలనేది ఉండిందా, ఇది బయాస్డ్ జడ్జిమెంటా అనడానికి అక్కడ పాష్ కమిటీలో ఉన్న జడ్జిలే ఏకంగా ఈ సెలబ్రేషన్కి తెర తీయడం అనేది కొంత చర్చనీయాంశమైంది. సో అప్పుడు అనిపిస్తుంది వీళ్ళు ఆల్రెడీ కొంత బయాస్డ్గా ఉండి ఇట్లాంటి జడ్జిమెంట్ ఇచ్చారా అని. సరే వాట్ ఎవర్. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, పాష్ కమిటీ ఏముంది, లోపల నలుగురు మీ ఆఫీస్లో నలుగురు కూర్చొని ఒక కమిటీ వేసుకొని చేసేయచ్చు. ఇక ట్రూగా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో అసలు మెయిన్ పాయింట్ ఏముంది సార్? అదే చూపిస్తుంది. ఇది చాలా ఇచ్చారు. సీనియర్ కౌన్సిల్ ఎవరు, జూనియర్ కౌన్సిల్ ఎవరు, ఎవరు ఈవిడ తరపు నుంచి వాదించారు, ఎవరు ఆయన తరపు నుంచి వాదించారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమన్నారు, ఈవిడ తరపు నుంచి ప్రవేశపెట్టిన సాక్ష్యాలు ఇవన్నీ కూడా మేము ఎవిడెన్స్ 1 ఎవిడెన్స్ 2 ఇవన్నీ మేము చూసాము, ఈయన తరపు నుంచి పెట్టిన కూడా చూసాము. చూసిన తర్వాత మేము ఇచ్చే జడ్జిమెంట్ కన్నా ముందు ఇటువంటి కేసే ఒకటి వచ్చింది, ఇది అన్సార్ మహమ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఇటువంటి కేసుకి సంబంధించిన సిమిలర్ తీర్పు ఒకటి దాన్ని ఉటంకిస్తూ ఈ కేసులో మేము ఇచ్చే జడ్జిమెంట్ ఏమనగా, హ్యావింగ్ హర్డ్ బోత్ సైడ్స్ అండ్ పర్సూడ్ ద మెటీరియల్ ఆన్ రికార్డ్. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మేము 2 పక్షాల వాళ్ళు సమర్పించిన మెటీరియల్ ఎవిడెన్స్ చూసిన తర్వాత ఇట్ అపియర్స్ దట్ దేర్ ఇస్ ఎ డిలే ఇన్ లాడ్జింగ్ ద కంప్లైంట్. 4 ఏళ్ళ తర్వాత ఎందుకు ఇచ్చావమ్మా అని అడిగారు. ఇదే క్వశ్చన్ ఇవాళ అడిగితే ఇంత రచ్చ చేస్తున్నారే. సో అదే క్వశ్చన్ జడ్జి గారు అడిగారు. జడ్జి గారు అడిగితే ద రీజన్ ఫర్ సచ్ ఇనార్డినేట్ డిలే ఈజ్ నాట్ అట్ ఆల్ ఎక్స్ప్లెయిన్డ్. అర్థమైంది కదా? అర్థమైంది. అడ్మిటెడ్లీ ద విక్టిమ్ అండ్ ద అక్యూజ్డ్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ కన్సెన్షువల్ సెక్స్. ఓకే, వీళ్ళిద్దరు కూడా ఒప్పుకున్నారు అక్కడ ఏమని, మేము ఒప్పుకోలతోనే ఇద్దరం కలిసి ఉన్నాం అని. బేసికల్లీ రేప్ ఒప్పందం. ఓకే, అది రేప్ కిందకి రాదు కదా సార్? అదే మీకు 2 విషయాలు చెప్తాయి ఇక్కడ, చాలా గుర్తుపెట్టుకోండి, మగాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అమ్మాయి 18 ఏళ్ల కన్నా లోపు అయి ఉంటే ఒక్కరోజైనా సరే, 17 సంవత్సరాల 364 రోజుల అమ్మాయి అయినా సరే, ఆ అమ్మాయి ఒప్పుకున్నా సరే, ఆ అమ్మాయి ఇట్లా గన్ను పెట్టుకొని నాతో సంసారం చేస్తావా లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి అన్నా సరే, లేదు నీ మీద గన్ను పెట్టి నువ్వు ఇప్పుడు చేయకపోతే నేను చంపేస్తానన్నా సరే, నువ్వు గనక ఆవిడతో పాల్గొంటే
అది పోక్సో చట్టం కింద రేప్. అది ఓకే డన్. అర్థమైందా? ఇది ఇంకొకటి, అమ్మాయి 18 ఏళ్ళు దాటిన వాళ్ళైనా సరే ఒకవేళ కనుక ఆ అమ్మాయి తాగేసి ఉన్నప్పుడు కనుక, తన అంగీకారం లేకుండా జరిగేదాన్ని, తాగేసి ఉన్నప్పుడు కనుక తన అంగీకారంతో జరిగిన, తనే నీ మీద ఎక్కి చేసినా కూడా నువ్వే చేసినట్టు. ఇది మన చట్టాలు. గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఈ వీటి కింద అదే ఆవిడే ఒప్పుకుంది, అవును జరిగింది, కాకపోతే ఇప్పుడు కాదు, నేను ఒప్పుకోనే జరిగింది, కానీ వెన్ షీ ఈజ్ ఇన్ మైనర్, కాబట్టి ఇది రేపు కిందకు వస్తుంది, కాబట్టి రేపు కిందకు వస్తుంది. అవకాశవాదం అనమాట. అని ఇంకొకటి తమాషా చెప్తా, ఆవిడ మైనర్ అనే విషయం నీకు చెప్పకపోతే అది ఎవరి తప్పు? ఆబ్వియస్గా ఆవిడ తప్పు కాదు, ఎందుకంటే ఆవిడ మైనర్ కాబట్టి తప్పులు చేసినా చల్లదు. అవునవును, బేసిక్గా అన్ని తెలిసిన వ్యక్తి. అదేదో సినిమాలో చెప్తాడు, ఒక మైనరు కత్తి తీసుకొచ్చి మైనర్తో పొడిపించి చంపించేస్తాను నేను అంటాడు వాడు. అంటే వాడికి శిక్ష ఉండదు కదా, ఇలా కూడా వాడుకోవచ్చు మైనర్స్ని. ఓకే, సో మైనరే కదా, మైనర్ మిస్టేక్ అని వదిలేస్తారు. సో కాబట్టి ఏదో సినిమా కూడా గుర్తురావట్లేదు, మన విజయ్ దళపతి సినిమా, తమిళ్లో, మన తెలుగులో కూడా ఏదో వచ్చింది, తుప్పు పట్టిన కత్తితోటి ఒక మైనర్తో పొడిపించేస్తాను నిన్ను, అప్పుడు తెలీదు, తర్వాత 8 నెలల్లో ఆ తుప్పు పట్టిన కట్టి లోపల సెప్టిక్ అయ్యి నువ్వు చచ్చిపోతావు, ఆ మైనర్కి శిక్ష కూడా ఉండదని చెప్పి, అదో రైతులకు సంబంధించిన సినిమా అది. అటువంటివి ఉన్నాయి. బేసికల్లీ ఈ మైనర్కి సంబంధించిన కొంచెం అంతెందుకు, నిర్భయ కేసు ఉంది కదా, దాంట్లో చేసిన రేప్ చేసిన వాళ్ళు ఒకడు జువెనైల్, అంటే మైనర్, వాడిని ఉరి తీయలేదుగా, ఉరి తీయలేదు, వాడిని శిక్ష కూడా వాడు యాజ్ ఇట్ ఈజ్, వాడు జువెనైల్ కాబట్టి వాడిని కొన్నాళ్ళు వదిలేస్తారు వాడిని. సో మైనర్లకు ఉన్న వెసులుబాటు అనమాట. సో ఈవిడ మైనర్ కాబట్టి ఈవిడ అంగీకారంతో జరిగినా కూడా అది రేపే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈవిడ చీట్ చేసినా సరే ఆయనకి తెలియదు. ప్రతి ఒక్కళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ తీసుకురా మనం పాల్గొనే ముందని చెప్పాడు. ఇదేమన్నా గవర్నమెంట్ ఆఫీసా, శృంగారంలో పాల్గొనే ముందు ఆధార్ సర్టిఫికేట్ చూసుకోండి అనేది. కానీ అక్కడ చాలా క్లియర్ కట్గా మోసానికి సాక్ష్యం కనబడుతుంది. ఇది మోసం చేసి నువ్వు లోపలికి వచ్చావు, డీ జోడీలో 18 నుంచి 24 అన్నప్పుడు నువ్వు నిజంగా మైనర్ అయ్యి ఉంటే. బేసిక్గా ఇప్పుడు డీ జోడీ 11లో ఆడిషన్ జరుగుతున్నప్పుడు తనకు 18 ఏళ్ళకి పైనే ఉందని చెప్పుకుంది. అలా చెప్పుకున్నప్పుడు తప్పు ఆవిడదైనా కూడా, ఆవిడ మైనర్ అంటుంది కదా, మైనర్ మేజర్ అని చెప్పినా కూడా మైనర్ది తప్పు కాదు, అంటే తప్పే కానీ నేరం కాదు. ఆ లెక్కన నిజమైన తప్పు ఎవరిదంటే వాళ్ళ అమ్మది. వాళ్ళ అమ్మ కదా వెనకాల నుంచి. ఇప్పుడు మైనర్స్ ఎవరైనా తప్పు చేస్తే, మైనర్కి నువ్వు నీ కొడుకున్నాడు అనుకో, వాడికి స్కూటీ ఇచ్చేసావు, లేకపోతే వాడు వెళ్ళి దేనో గుద్దేశాడు అనుకో, ఎవరిది తప్పు? ఇది కంప్లీట్ చేసేస్తాను నేను, సారీ మధ్యలో ఎక్కడో వెళ్ళిపోయాం. సో ఇదంతా విన్న తర్వాత, ప్రైమ్ ఆఫీస్ అంతా చేసిన తర్వాత ఇద్దరు కలిసి ఉన్నారు. ఆ టైంలో ఈవిడ మేజర్లానే అనిపిస్తుంది కూడా, ఈవిడ కలిసి ఉన్న టైంలో. అంటే అప్పుడు 18 ఏళ్ళ కన్నా ముందు కాదు, 18 ఏళ్ళ తర్వాత కూడా మేము కలిసి ఉన్నామని నేను చెప్పింది. 18 ఏళ్ళ తర్వాత కలిసి ఉన్న దానికి సాక్ష్యాలు ఇదిగో బ్రహ్మండుగా బోల్డ్ ఉన్నాయి. సో కాబట్టి 18 ఏళ్ళ తర్వాత ఈవిడే ఫుల్ కాన్షియస్లో ఉంది కదా అని కూడా రాశారు. ఓకే, ఇట్ అపియర్స్ దట్ షీ ఈజ్ ఎ మేజర్ అండ్ షీ ఈజ్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు టేక్ హర్ ఓన్ డిసిషన్. మరి మేజర్ అయిన తర్వాత నీ డిసిషన్ నువ్వు తీసుకోగలవు కదా, అయినా కూడా ఆయనతో ఎందుకు కలుస్తున్నావు? ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆయనకి బెయిల్ గ్రాంట్ చేశారు. ఓకే, ఒక్కళ్ళు చేసిన తప్పుకి ఇద్దరిని మనం శిక్షించలేము. ఇన్ ద వ్యూ దట్ ద పిటిషనర్ అండ్ అక్యూజ్డ్ అలోన్ కెనాట్ బి మేడ్ లయబుల్ ఫర్ ద కన్సెన్షువల్ యాక్ట్స్. సో ఒక్కళ్ళని మాత్రమే శిక్షించలేము అని చెప్పి బెయిల్ గ్రాంట్ చేశారు. సో ఇద్దరి తప్పు ఉండడం వల్ల తదుపరి విచారణ తర్వాత ఏదైనా డిసిజన్ తీసుకునే అవకాశాలు ఉంది అంతే. ఓకే, సో ఇది జడ్జిమెంట్. ఇది ఏదో ఆషామాషిగా ఊరికి వచ్చిన బెయిల్ కాదు. అండ్ ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత పెద్ద ఇది మైనర్ ఉన్నప్పుడే నన్ను కొంచెం తెలియని వయసులో చేసేయారు, సో సంథింగ్ ఏదో ఎలిగేషన్ పెట్టారు. సో ఈ డిస్కషన్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడలేదు అమ్మాయి? వాళ్ళ అమ్మ ప్రతిదీ సపోర్ట్ చేస్తుంది, ప్రతిదీ ఎంకరేజ్ చేస్తుంది అని చెప్తుంది కదా. ఒకవేళ ఇప్పుడు తప్పు చేస్తున్నావమ్మా, ఇప్పుడు చదువుకునే వయసు, ఇప్పుడు ఏంటి ఇటువంటి డ్యాన్సులు, మరి అంగాంగ ప్రదర్శనలు ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు. ఇక్కడ దాకా వేసుకొని ఇలా మగాళ్ళ మీద పడిపోయి వాళ్ళు ఇట్టా ఎత్తేసుకొని, చిన్నపిల్ల అయితే కాదు కదా, 16 ఏళ్ళు దాటిన పిల్ల కదా. అంటే వాళ్ళమ్మ మాట వినలేదంటారా? సో చెప్తున్నా కూడా వాళ్ళ అమ్మే ఎంకరేజ్ చేసిందని చెప్తుంది. అమ్మాయి ఓపెన్గా చెప్తుంది, మా అమ్మ ఎంకరేజ్ చేసి. ఎందుకమ్మా మీకు అది వినిపిస్తా, మీ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారండి అని అడిగితే ఆవిడ ఏం చెప్తుంది? And I don't call it as a child labor because it was artists ఉంటారు చాలా మంది
అండ్ మీ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు? సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హ్యావ్ యూ సీన్ మై పర్ఫార్మెన్సెస్ ఇన్ డి జోడీ? హ్యావ్ యూ సీన్? ఆర్ దేర్ ఎనీ సెన్షియస్ యాక్ట్స్? There are no any sensuous acts. They are proper dancing or whatever we do in day. There's no sensuous acts. సో మీ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు డీ జోడీకి పంపించడానికి అంటే, మీరు నా పెర్ఫార్మెన్స్ చూసారా, దాంట్లో ఎటువంటి ఏమైనా ఉన్నాయా, ఏమన్నా మీకు తప్పుగా అనిపించిందా అంటది. అంటే నేను మీకు చూపిస్తా, ఇది సెన్షుయస్సా కాదా. మన భారతదేశ సంస్కృతిని సంస్కారాన్ని మరింత పెంచే అద్భుతమైన ప్రదర్శన ఇది. ఇలా వంగి ఇలా ఇలా అని చెప్పి ఎగరేసుకుంటూ ఇలా 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 అనుకుంటూ ఇది చేసే అద్భుతమైన భరతనాట్య ప్రదర్శన ఇది. సరే వదిలేండి, సెన్షియస్ అవునా కాదా అనేది పాయింట్ ఆఫ్ డిస్కషన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క, ఇది ఆర్ట్ ఫామ్ అని మీరు అనొచ్చు, నాకు ఇది జుగుప్సాకరంగా ఉంది వల్గరిటీ నేను అనొచ్చు, ఓకే. బట్ మీరు నేను అనడం వల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు. అక్కడ కూర్చున్న జడ్జ్ అన్నమాట నేను మీకు చెప్తాను. కింద ఉండేది అమ్మాయి అనుకున్నారు, అబ్బాయి. ఆ అబ్బాయి నిక్కర్ మీద ఇట్లా జుట్టేసి ఇలా లాగడం. ఒక అమ్మాయి అలాగే ఉండాలని ఏం లేదు కదా, సో అది ఒక ప్రొఫెషన్ అనుకోవచ్చు కదా డ్యాన్స్. ఎస్, అబ్సల్యూట్లీ. భలే క్వశ్చన్ అడిగారు మీరు. ప్రాస్టిట్యూషన్ కూడా ఒక ప్రొఫెషనే, తెలుసా మీకు? తెలుసా తెలీదా? తెలీదా? అది కూడా ఒక ప్రొఫెషనే, ఓకే. ప్రతిదీ ఒక ప్రొఫెషనే, వాళ్ళు ఒక ప్రొఫెషనల్గానే చేస్తారు. ఇప్పుడు స్పాలో మసాజ్ చేస్తుంటారు, క్రాస్ మసాజ్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళకి మగవాళ్ళ ఇలాంటివి. థాయిలాండ్లో పోతే ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ప్రొఫెషన్ లాగా ఫీల్ అవుతారు తప్ప రామ్ చరణ్ చాలా అందంగా ఉన్నాడని ఎవరు ఆశపడి చేయరు. వాళ్ళు ఒక ప్రొఫెషన్ కాబట్టి చేస్తారు. ఏదైనా ప్రొఫెషనే, కానీ అది గౌరవప్రదమైన ప్రొఫెషనా కాదా అనేది ఇంపార్టెంట్. ఓకే, అంటే డ్యాన్స్ చేయడం అనేది గౌరవప్రదంగా లేదా? ఎస్, అదే మరి మన భారతదేశానికి, భరతనాట్యానికి, కూచిపూడికి, కథకి, దాంట్లో ఎక్కడ కూడా ఇట్లాంటి స్టెప్పులు ఇట్లా స్టెప్పులు ఉండవు. మీరు గమనిస్తే మనది గౌరవప్రదమైన సంస్కారం, మన గౌరవప్రదమైన సంస్కృతి. ఈ వెస్టర్న్ వచ్చి మన దాన్ని చాలా చెడగొట్టింది. సరే, దాన్ని కూడా మనం కొంతవరకు అంగీకరించినా కూడా, ఇప్పుడు ఒక సినిమాలో లిప్ కిస్ పెట్టుకోవడం అనేది ఒక సీన్ ఉందనుకుందాం. లిప్ కిస్ పెట్టుకోవడం అనేది ఒక ఆర్ట్, మీకు తెలుసా? ఓకే, ఆర్ట్ కాబట్టి అది ఆ సీన్ పండడం కోసం హీరో హీరోయిన్లతో అలా చేయించాం అనుకుందాం. అయితే అది కూడా ఒప్పేసుకుందాం, పోనీ ఆ సినిమాకి ఆ సీన్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే ఇది జరగదు అనుకుందాం. దానికి మైనర్ని తీసుకొస్తావా? తీసుకురావాలి, తప్పు, ఇంపాసిబుల్ కదా. సో కొన్ని ఉంటాయి ఇటువంటి లిప్ కిస్ సీన్లు కావచ్చు. సెన్షువల్ అమ్మాయి అంటది, సెన్షువస్గా ఉందా, అటువంటివి ఏమన్నా అలా అనిపించిందా అని చెప్పి అనిపించినప్పుడు నేను మీకు అది ప్రూవ్ చేసేస్తే సరిపోద్ది కదా ఆవిడ అడిగిన మాటకి. సో ఇక్కడ సెడక్షన్ అనే పదం వాడింది ఆవిడ, ఓకే. సెన్షువస్సా అని అడిగింది ఈవిడ. సెన్షువస్ కన్నా ఒక 10 ఆకులు ఎక్కువ సెడక్టివ్ అంటే లిటరల్లీ మిమ్మల్ని టెంప్ట్ చేయడానికి చేసే డ్యాన్స్, ఓకే. మీ ఫోన్ తీసుకొని గూగుల్ అడగండి, ఇంగ్లీష్లో దానికి వేరే అర్థం ఏమైనా ఉందా, సెడక్టివ్ అంటే పవిత్రం అనే ఏమైనా అర్థం ఉందా చూడండి. ఎందుకు అనుకోవాలంటే నేను మీకు అది కూడా చూపిస్తాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెడక్టివ్? Meaning of seductive, sexually attractive. సో మైనర్ తోటి ఇటువంటి పనులు చేపించచ్చా? సెడక్టివ్ కాదు, సెడక్షన్. ఒక నిమిషం, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెడక్షన్? గూగుల్ కూడా సైలెంట్ అవుతుంది, ఎందుకంటే కొన్ని బయటకు వినబడడానికి బాగుండవు అని చెప్పి ఆపుతుంది, ఓకే. ఇదిగో మీనింగ్ ఆఫ్ సెడక్షన్ చదువుతాను, వినండి. ఎంటైజింగ్ సమ్వన్ ఎల్స్ ఇంటూ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆర్ అదర్ సెక్షువల్ యాక్టివిటీ, ఓకే. ఇది సెడక్షన్ అంటే. సో ఇది సరే, కానీ అడల్ట్ కంటెంట్ అనుకుందాం, పెద్దవాళ్ళతో చేస్తే ఓకే. నువ్వు అండర్ 18 అంటున్నావు, ఎలా చేసావు? మీ అమ్మ ఎలా ఒప్పుకుంది? డీ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? డీ వాళ్ళని నువ్వు మోసం చేసావు. డీ వాళ్ళని మోసం చేస్తే జానీ మాస్టర్ని మోసం చేసినట్టే. జానీ మాస్టర్ని మోసం చేసావు, వాళ్ళ ఆవిడని మోసం చేసావు, వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి అంటదంట, వదిన అంటదంట. సో అంత మంచిగా కలిసిపోయే ఫ్యామిలీలో ఉందని మీరే అంటున్నారు. సో కలిసి ఉన్నారు, వదిన అంటుందంటే సో మంచి బాండింగ్ ఉంటుంది. సో అలాంటప్పుడు సడన్ సర్ప్రైజ్గా బయటికి వచ్చేసి ఇంత పెద్ద ఎలిగేషన్ ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యార్థకమైన. అదే బాండింగ్ బాగానే ఉండొచ్చు, కానీ వదిన అంటే వెనకాల గోతులు తవ్వింది అనుకో, ఆవిడ కోపం వస్తుంది కదా ఏదో రోజు దొరికినప్పుడు. ఈవిడేం చెప్తుంది? ఆవిడ చెప్పలేదు, ఈవిడ చెప్పింది ఏంటంటే ఆవిడ 4 పీకింది అని కూడా చెప్పింది కదా.
ఓకే, కొట్టారు. ఎవరు కొట్టుకుని ఉంటారు మొగుడిని ఎగరేసుకుపోతే. సో ఆ రకరకాల కోపాలు ఇవన్నీ పెట్టుకొని మీరన్న పాయింటే అనుకుందాం శేఖర్ భాష గారు. ఒకవేళ మొగుడు అంత సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు ఆయన ఇదేమైంది, ఒక అమ్మాయితో నేను ఆల్రెడీ పెళ్ళి అయింది కదా, చేసుకుంటాడు, ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఆయనకి నీలాగా నాలాగా కాదు కదా, ఆయన రెండో పెళ్లి చేసుకోవచ్చు, తప్పు కాదు. నీకు తప్పు, నాకు తప్పు, ఆయనకి తప్పు కాదు. మనం చేసుకుంటే అన్అఫిషియల్గా చేసుకోవాలి, ఆయన అఫిషియల్గా చేసుకోవచ్చు. భార్య ఉన్నప్పుడు వేరే అమ్మాయితో 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. షేక్లు అయితే 8 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు దుబాయ్లో. అంటే ఇది వర్తిస్తుందా, లా ప్రకారం వర్తిస్తుందా? వర్తిస్తుంది, లా ప్రకారం వర్తిస్తుంది. అంటే ఆల్రెడీ ఒక పెళ్ళైన అబ్బాయికి పెళ్ళైన అబ్బాయిని లవ్ చేయడం, పెళ్లి చేసుకోవడం తప్పు ఒక హిందూ అమ్మాయికి. ఓకే, తప్పు ఎవరిది? ఈవిడిది. ఆయన వేరే పెళ్ళైన అమ్మాయిని లవ్ చేస్తే తప్పు, కానీ ఆయన ఇంకో అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటే తప్పు కాదు ఆయన లెక్క ప్రకారం. సో బేసికలీ ఏంటంటే ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి మనిషికి. ఇప్పుడు నేను నీకు ఒక మాట ఇచ్చాను, ఇది చేస్తానని చెప్పి, నీకు ఒక 10,000 జీతం పెంచుతానని చెప్పాను నేను. ఓకే, నేను పెంచాను, ఓకే, పెంచలేదు, అది ప్రాబ్లం. నేను ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, నేను 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి నేను ముందుగానే బోర్డు వేసుకున్నాను. ఓకే, అలాంటప్పుడు నువ్వు నా జీవితంలోకి వచ్చావు, అర్థమైందా? అలా కాకుండా నేను ఒక పెళ్ళే చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను చేసేది తప్పవుతుంది. ఓపెన్గా చెప్పి చేసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే చీటింగ్ ఏముండదు దాంట్లో, అర్థమైందా? నువ్వు నేను చేస్తే చీటింగ్ అవుతుంది, వాళ్ళకి ఓకే, వాళ్ళ వైఫ్కి తెలిసే ఉంటుంది. సో 2 పెళ్ళి చేసుకోవడము ఇలాంటివన్నీ తెలిసే ఉంటాయి. సో వాళ్ళ వైఫ్ కొట్టిందని అన్నారు, ఇదే పాయింట్లో వాళ్ళ వైఫ్ తనని హెచ్చరించింది, కొట్టింది, ఇలాంటివన్నీ తప్పు అని చెప్పింది. సో ఇటు నుంచి చూస్తే జానీ మాస్టర్ రియాక్షన్ ఎలా ఉంది? ఎంత బేసికల్లీ ముస్లిం అయినా ఆయన చేసుకుంది హిందువుని కాబట్టి ఆవిడ ఒప్పుకునే టైప్ కాదు. ఆవిడ లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. బై డిఫాల్ట్ ఏ ఆడదానికైనా మొగుడు ఇలాంటి పని చేస్తున్నాడని తెలిసిన రోజు తాట తీసేస్తారు. అదే జరిగింది అని నా ఉద్దేశం. ఆ జరిగినప్పుడు ఆ కొంత రికార్డులు ఏవో ఉన్నాయి, ఆవిడ ఈయన తిట్టిన రికార్డులు ఏవో ఉన్నాయట, అవి ఈయన ఆవిడికి పంపించారట. చూడు మా ఆవిడ నన్ను ఏ రేంజ్లో వేసుకుందో, ఇంకా చాలే మనం ఆపేద్దాము అని చెప్పి ఈయన ఆవిడకి చెప్పిన రికార్డ్ ఏదో ఆవిడ దగ్గర ఉందట. అది కూడా ఆవిడ ఎవిడెన్స్గా వాడుతుంది. బట్ బేసికలీ అలా చెప్పారంటే దాని అర్థం ఏంటి? ఎవరు నో చెప్పినట్టు? ఈయన నో అని చెప్పాడు. ఈవిడేం చెప్తుంది ఇంటర్వ్యూకి వెళ్ళి? అమ్మాయి నో అని చెప్తే నో కదా అంటది. ఇక్కడ ఈయన చెప్పాడు నో, కానీ ఈవిడ వదల్లా. నువ్వు ఎలా చేస్తావు? నాకు కావాలి అని చెప్పి అమ్మడం. జానీ మాస్టర్ది తప్పు లేదంటారా? ఆల్రెడీ పెళ్ళైపోయింది, నువ్వు మళ్ళీ అదే అడుగుతున్నారు. ఆయనకి తప్పలేదు, నీకు నాకు తప్పు. అదే పొజిషన్లో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు నాకు క్వశ్చన్ అడిగావు అనుకో, ఖచ్చితంగా రామ్ చరణ్ ఇది తప్పు నువ్వు చేసింది అంటాను నేను. ఎందుకంటే మన మతం మనం ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఒకటే భార్య, అంతే కదా. అలాంటి అది తెలిసి కూడా, నీకు ఒకటే భార్య అని తెలిసి కూడా నువ్వు ఎందుకు చేసావు? అది నీ తప్పు. ఒక అమ్మాయి నన్ను ఫోన్ చేసి నువ్వు అంటే ఇష్టం సంథింగ్ ఏదో అంటది, ఎగ్జాంపుల్ నన్ను అంటది, నేను సడన్గా నువ్వు అందగాడివి ఇదేదో అంటది. సో ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తుంది. నాకు ఆల్రెడీ పెళ్ళయింది అనుకోండి, సో నాకు ఆల్రెడీ పెళ్ళా ఉంది, పిల్లలు ఉన్నారు, వేరే అమ్మాయి వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ జాగ్రత్త ఉండాలి కదా. వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నప్పుడు ఎగ్జాంపుల్, సో ఈ ఉండాలి, నేనైనా ఆలోచించుకోవాల్సింది కదా. సో ఖచ్చితంగా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ సౌలభ్యం కోసం కాసేపు జానీ మాస్టర్ హిందూ అనుకుందాం, ఓకే? ఇప్పుడు మాట్లాడదాం. జానీ మాస్టర్ చేసింది అక్షరాల తప్పు, ఓకే? ఆయన చేసింది తప్పు, అలాగే ఈవిడ చేసింది రైటా? ఈవిడ చేసింది కూడా తప్పే అనుకుందాం. ఇద్దరు చేసింది తప్పే. ఈ తప్పు వల్ల ఎవరికి నష్టం? థర్డ్ పర్సన్కి నష్టం, వాళ్ళ వైఫ్కి, వాళ్ళ రిలేటివ్స్కి. వాళ్ళ వైఫ్కి కాదు, వైఫ్కే నష్టం. వీళ్ళిద్దరు సుఖపడ్డారు, నష్టపోయింది ఈవిడే, మనోవేదనకు గురి చెందింది ఈవిడే. మరి కేసు పెట్టాలంటే ఎవరు పెట్టాలి? నష్టపోయిన వాళ్ళు కేసు పెట్టాలి. సుఖపడ్డ నువ్వే ఈయన మీద, ఈవిడ ఎందుకు పెట్టదు కేసు? ఒక మన సమాజంలో డిపెండెంట్ భార్య, ఎస్పెషల్లీ కుటుంబం ఉండాలి అని కోరుకునే భార్య ఎవరు కూడా భర్త మీద కేసు పెట్టరు అంత ఈజీగా. వద్దు, ఈడితో నా జీవితం వద్దు అని చెప్పి అనుకుంటే తప్ప, పిల్లలకి తండ్రి కావాలి, ఆయన ఏదో రకంగా మార్చుకుందాం, ముళ్ళ మీద పడ్డ గుడ్లాగా తీసుకొచ్చుకుందాం. మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు? అదే సినిమా సర్దుకుపోదాం రండి అని, అప్పుడు జగపతి బాబు గారు, సౌందర్య గారు సినిమా ఒకటి ఉంటుంది. సో వీళ్ళిద్దరు పెళ్ళి అయిన కొత్తలో బాగానే ఉంటారు, అంతా బాగుంటుంది. వీడికి ప్రెగ్నెన్సీ వచ్చి కొన్నాళ్ళు ఏదో ఊరు వెళ్తుంది. ఆ టైంలో మగాడు ఖాళీగా ఉంటాడు కదా, ఎవరో ఒక వగలాడి వచ్చి గోకుతుంది. ఈయన ఎక్కడో కొంచెం టెంప్ట్ అయ్యి
అదుపు తప్పుతాడు. అదుపు తప్పిన తర్వాత ఆవిడ మెల్లగా ఆవిడేంటి సరే ఈయన అందగాడు అనే విషయం పక్కన పెడితే ఈయన దగ్గర వాడు డబ్బులు ఉన్నాయి, ఏదో ఈయన దగ్గర చేసుకోవచ్చు అనే విషయంతో ఈయన లైన్ వేస్తూ ఉంటుంది. సో ఆవిడ అసలు రూపం ఈవిడ చూపించి ఆయన్ని ఫైనల్గా మార్చుకొని ఉంటుంది. సర్దుకుపోదాం రండి. జనరల్గా మన ఆడవాళ్ళందరూ కూడా ఇదే ఫాలో అవుతారు. సర్దుకుపోదాం ఎంత దరిద్రం అయినా సరే. అందుకే కదా మగదరిద్రుడు అంటారు మగాళ్ళుగా. పురుషులలో రాముడు ఉన్నాడా ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారండి? బట్ మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. మగాడికి కూడా ఇది ఈ సెన్స్ ఉండాలి. ఓకే, తన కుటుంబం ఏమవుతుంది, తన జీవితం ఏమవుతుంది అని చెప్పి. సో ఈ కోణంలో ఆయనది తప్పే, ఆవిడది తప్పే. కానీ మీరు హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా కదా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇది తప్పు కావచ్చు కానీ నేరం కాదు. నేరం అంటే శిక్ష పడేది, తప్పంటే ఓకే అది నైతికంగా మీరు తేల్చుకోవాల్సింది తప్ప దానికి మేము శిక్షలు వేయలేం. బట్ ఇక్కడ ఈయనకి శిక్ష పడాలంటే ఏం చేయాలి? ఈ తప్పుని, ఇద్దరు చేసిన తప్పుని ఒకళ్ళే చేసినట్టుగా దాన్ని రేప్గా చిత్రీకరిస్తే అది తప్పు అవుతుంది, అది నేరం అవుతుంది. సో మీరన్న దాని ప్రకారం ఇద్దరు తప్పు చేశారు, శిక్ష ఒకరికే పడుతుంది. బాధితురాలు ఒక్కతే ఉంది, వాళ్ళ వైఫ్. బాధితురాలు వాళ్ళ వైఫ్, ఈఎంఐ కాదు. ఈ అమ్మాయి కాదని మీరు అంటున్నారు. సో ఇదే కేసులో ఇద్దరు శిక్షింపబడాలనేది నడుస్తుంది. ఇద్దరు శిక్షింపబడడానికి చట్టమే లేదు, అదే చెప్తున్నా. శిక్ష పడితే ఇద్దరికి పడాలి. అందుకని ఏం చేస్తారు? ఇప్పుడు ఈ ఆడవాళ్ళందరూ కూడా భార్యలు ఎస్పెషల్లీ నోరు మూసుకొని ఉండడానికి కారణం ఏంటంటే వెళ్ళి కేసు పెడితే ఏమంటారు పోలీసులు? అమ్మ నీ బంగారం మంచిదైతే ఆయన వేరే వాళ్ళ జోలికి ఎందుకు పోతాడు, నువ్వు ఏమైనా పెట్టాలనుకుంటే మీ ఆయన మీద పెట్టి కేసు, మా ఆయన మీద నేను ఎందుకు కేసు పెట్టుకుంటానంటే నా జీవితం నేనే నాశనం చేసుకుంటానని ఆవిడ ఆగిపోద్ది. ఓకే, ఆ రకంగా వీళ్ళకి అన్యాయమే జరుగుతుంది తరతరాలుగా. నిజానికి ఈవిడికి గనక ఆవిడ మీద కేసు పెట్టే ఛాన్స్ ఉంటే సగానికి సగం మంది భయపడతారు ఇట్లా పెళ్ళైన మగాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి. అటువంటి చట్టం రావాలి. ఇది రివర్స్లో కూడా ఒకవేళ ఒక పెళ్ళైన జంట అబ్బాయి పాపం ఏదో సంపాదించి ఇచ్చేద్దని చెప్పి దుబాయ్ పోయాడు, లేకపోతే ఆర్మీకి పోయాడు, కొన్నాళ్ళు దూరంగా ఉన్నాడు. ఆ టైంలో ఎవడో పక్కింటి అబ్బాయి ఎవడో వచ్చి ఆంటీ అని చెప్పి ఏదో లైన్ వేసి ఇచ్చేసాడు అనుకుందాం. ఆడికి భయం ఉండాలా? ఇటువంటి వల్నరబుల్ సిచ్యువేషన్ తీసుకొని ఎవరు తోడలేరు, నేను ఉంటాను నీకు ఆంటీ అని చెప్పి వాడు వచ్చినా, లేకపోతే నేను ఉంటాను నీకు అని చెప్పి ఈ అమ్మాయి వచ్చినా, ఏదైనా సరే ఆ సిచ్యువేషన్ని వల్నరబుల్ సిచ్యువేషన్ వాడుకొని చేస్తున్నారనడానికి ఇప్పుడు మగాళ్ళు ఇలాంటివి చేయాలంటే భయపడాలి, అలాంటి చట్టాలు రావాలంటున్నారు కదా. ఇలాగే ఒక ఆడది పెళ్ళైన మగాడి జోలికి రావాలంటే భయపడే సిచ్యువేషన్లో చట్టాలు రావాలి. అలాగే పెళ్ళైన ఆడదానికి ఎరకాలన్నా భయపడే చట్టాలు రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడే ఎట్టి పరిస్థితిలో ఈ సగటు మహిళ కేసు పెట్టలేదు భర్త మీద, ఎందుకు పెడతారు? అలానే ఆవిడకి తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. మనం అటువంటి చట్టాలు తీసుకురావాలి. కొంతమంది అబ్బాయిలు ఇలాంటి విషయాల్లో మోసపోతున్నారు అనేది మీరు అంటున్నారు. అబ్బాయిలు మోసపోవడం కాదండి, చట్టాలు అలా ఉన్నాయి. వాటిని మనం మార్చుకోకపోతే వాళ్ళు ఇలా అప్పులు వసూలు చేసుకోవడానికి కూడా రేప్ కేసులు పెడుతున్నారు. అంతే. థ్యాంక్ యూ శేఖర్ భాష గారు, మీ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అనుకుంటా. సో ప్రజలకు కూడా కొన్ని విషయాలు తెలిసాయని అనుకుంటా. సో దీంట్లో తప్పు ఒప్పులు మనం చెప్పేవాళ్ళం కాదు. సో జరగబోయేది ఏదో కోర్టు చూసుకుంటుంది. సో మీరు మాట్లాడాల్సింది తప్పు ఒప్పులు మనం చెప్పేవాళ్ళం కాదు, అంతా చెప్పాల్సింది అంతా చెప్పేసి ఫైనల్గా ఇలాంటి డిస్క్లైమర్ కాదు. కానీ మనం ఏంటంటే నువ్వు నేను ఈ సమాజం మనం పోరాడి తెచ్చుకున్నదే స్వతంత్రం, మనం పోరాడి తెచ్చుకున్నదే అమెండ్మెంట్లు కూడా. ఒక రిజర్వేషన్లు కావచ్చు, లేకపోతే ఈ బిల్లులు కావచ్చు, ఇవన్నీ కూడా జనాల్లో నుంచి వచ్చిన పోరాటాల నుంచి వచ్చిన చట్టాలు. మనకెందుకులే వాళ్ళు చూసుకుంటారులే అని మనం వదిలేస్తే ఈ చట్టాలు రేపటికి ఇంకా పాములై పెద్ద పెద్ద విషపాములై అలా మింగేస్తాయి. ఇది పెద్ద ఎక్స్టార్షన్కి ఇండస్ట్రీకి తెరలేపుతుంది, ఎక్స్టార్షన్కి లేకపోతే పగ సాధింపుకి ఇవి సెక్షన్స్. సో మీరు అనుభవేది ఏంటి ఇప్పుడు? మనం అందరం, నువ్వు నేను ఆయన అందరం కూడా నడుం కట్టి ఇటువంటి తప్పుడు చట్టాలని మనం ఆపకపోతే, వల్నరబుల్ చట్టాలని కరెక్ట్గా చెప్పాలంటే ఆపకపోతే ఇది రేపు నీకు కూడా అయ్యే అవకాశం. రేపు ఏదో ఒక అమ్మాయి వస్తుంది, రామ్ చరణ్ లవ్ చేయి అంటది, లేదు నాకు పెళ్ళయింది పో అంటావు. లేకపోతే సోర్పణకలాగా లక్ష్మణుడికి ముక్కు కోసినట్టు ఏదో కొట్టి పంపించావు అనుకో, నన్నే కొడతావరా నీ సంగతి చూస్తానని చెప్పి వెళ్ళి కేసు పెడుతుంది. నీతో ఉన్నప్పుడు నీ వెనకాల తిరిగి 4-5 ఫోటోలు పెట్టుకుంటుంది, రేపంటది. ఓకే, సో ఇలాంటి వాటి నుంచి బయటికి రావాలి, మనం కూడా కళ్ళు తీరవాలనేది మీరు అంటున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇలాంటి మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కృతజ్ఞతలు.